ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసుకొని సబ్జెక్ట్ వెనకాల ఈ విధంగా టెక్స్ట్ ని ఏ విధంగా ప్లేస్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు వీడియో ట్రాక్ 1 ఉన్న క్లిప్ ని వీడియో ట్రాక్ 3 లోకి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేటెడ్ క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంపోజిషన్ ని క్లిక్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ని అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో రోడోస్కోపింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ బటన్ ని సెలెక్ట్ చేసుకొని మీ సబ్జెక్ట్ ని మాత్రమే ట్రాక్ చేసుకోండి. వన్స్ ట్రాకింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీజ్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫ్రీజ్ బటన్ క్లిక్ చేసేసినట్లయితే కంప్లీట్గా మీ సబ్జెక్ట్ మాత్రమే ట్రేస్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సింపుల్గా మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని సేవ్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రీమియర్ ప్రోలో ఉన్న వీడియో ట్రాక్ 2లో మీ యొక్క టెక్స్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. సింపుల్గా మీకు ఈ విధంగా వీడియో బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు దీన్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్లాలనుకున్నట్లయితే ఈ టెక్స్ట్ ఎలిమెంట్ని 4th లేయర్లోకి డూప్లికేట్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్ కలర్ని టర్న్ ఆఫ్ చేసేసి స్ట్రోక్ కలర్ని ఎనేబుల్ చేసేసుకొని మీకు నచ్చిన స్ట్రోక్ కలర్, ప్రస్తుతానికి నేనైతే వైట్ యూజ్ చేస్తున్నాను అండ్ దట్స్ ఇట్. సో ఈ విధంగా మీకు ఒక లేయర్ లాంటిది అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రీమియర్ ప్రో అండ్ అదేవిధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కనుక ప్రీమియర్ ప్రో అండ్ అదేవిధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యొక్క సాఫ్ట్వేర్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని కామెంట్ చేయండి. నేనే మీకు పర్సనల్గా DM చేస్తాను. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి.